హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చాలా ఫేమస్ అయినటువంటి చైనీస్ రెసిపీ అండి. అది మరేదో కాదండి, చికెన్ ఫ్రైడ్ రైస్. సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్లు మనం ఇంట్లో పిల్లల కోసం మన కోసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మరి మీరు కూడా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వేడి వేడి ఫ్రైడ్ రైస్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. సో దీన్ని నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఇందులో పసుపు ఒక హాఫ్ స్పూన్, సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 3/4 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం ఒక చెక్కది పిండేసుకోండి. అలాగే ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ కూడా ఒక ఎగ్ది వేసేసుకోండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి, లేదంటే సరే ఇక్కడ మీరు మైదా 1 స్పూన్, కార్న్ఫ్లోర్ అయినా సరే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లోరే 2 స్పూన్స్ తీసేసుకున్నాను, బాగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఖచ్చితంగా ఉంచాల్సిందేనండి. హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి ఉంచేయండి. నెక్స్ట్ ఇలా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కదపద్దండి. మనం కదిపేస్తే మనం కార్న్ఫ్లోర్తో కోటింగ్ చేసాం కదా, ఆ కోటింగ్ అంతా విడిపోతుంది అనమాట. సో ఒక 3 to 4 మినిట్స్ మనం కదపకుండా ఉంచేస్తే ఆ కోటింగ్ అంతా కూడా పీస్కి పట్టి బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా లైట్ రెడ్ కలర్లోకి వచ్చాక వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఇందులో వేసేసుకోండి. బ్రేక్ చేసిన వెంటనే ఆమ్లెట్ని మనం కదపద్దు, కొంచెం ఆమ్లెట్ స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత ఇలా బ్రేక్ చేసుకోండి. సో ఇలా బ్రేక్ చేసేసుకున్న తర్వాత మనం వెజ్జీస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇందులో 1 by 1 వేసేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సో ఈ 3 వెజిటేబుల్స్ కూడా నేను వేసేసుకున్నాను. అలాగే కొంచెం మిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అవైలబిలిటీతో కార్న్, బీన్స్ ఇలా ఏమున్నా సరే అవి కూడా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. సో ఇలా వెజ్జీస్ అన్నీ ఒక 50% వరకు కుక్ అయ్యాక 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియా పౌడర్, 1 స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఫ్రైడ్ రైస్ మసాలాను కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. మీకు అవైలబిలిటీతో నార్మల్ రైస్ ఉంటే కనుక అవి కూడా యూస్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్కి ఆ రైస్ అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే టేస్ట్గానే ఉంటుందండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాత్రం ఏ రైస్ అయినా సరే కంప్లీట్గా చల్లారిపోయాక ఇలా పొడి పొల్లాడుతూ ఉన్నప్పుడు మనం యూస్ చేసుకోవాలి. సో నార్మల్ రైస్ అయితే జనరల్గా కుక్ చేసినట్టే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని కుక్ చేసుకోండి. ఒకవేళ బాస్మతి అయితే కనుక 1.5 వేసుకుని ఇలా కుక్ చేసుకోండి. వాటర్ ఎక్కువ అయ్యి రైస్ ముద్దలా అయిపోతే మాత్రం అస్సలు బాగోదండి. సో ఇక్కడ మనం వాటర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కన్ఫామ్గా రైస్ పొడిపొడిలాడుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి. సో ఇలా రైస్ కూడా వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత లైట్గా సోయా సాస్ వేసుకున్నానండి. అలాగే టమాటా కచప్ కూడా వేసుకొని రెండు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇవి కూడా మిక్స్ అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి స్మాల్ పీసెస్ అయితే ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. లేదు మీరు కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాను అనుకుంటే కనుక వాటిని కూడా కట్ చేసుకుని మీడియం సైజులో ఇందులో వేసేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని ఇలా తిప్పేసుకోండి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇదంతా చేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలండి. అస్సలు మీడియం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేయొద్దు మీరు. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్కి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పైన ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోండి. అలాగే గార్నిష్ కోసం ఇలా కొత్తిమీరని కూడా చల్లేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే సర్వ్ చేసుకుని తీసుకోండి. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుని ఆనియన్తో టేస్ట్ చేసినా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అస్తమాట్లు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అదే టేస్ట్తో ఇలా వెజ్జీస్ అన్నీ వేసుకొని ఈ ప్రొసీజర్లో మనం ఆ స్టైల్కి ఏమాత్రం కూడా తగ్గకుండా ఇలా నీట్గా అందరికీ నచ్చేటట్లుగా చాలా చాలా టేస్టీగా మనం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.